వెల్కమ్ టు హ్యాలోవిన్ 2020. ఈరోజు ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా హ్యాలోవిన్ని సెలబ్రేట్ చేసుకుంటారు. సో ఈరోజు ఈ సందర్భంగా మనం హ్యాలోవిన్ నాడు తప్పకుండా చూడాల్సిన హర్రర్ మూవీస్ని చూసి మనం హ్యాలోవిన్ని సెలబ్రేట్ చేసుకుందాం. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. తమ్నైల్ చూసిన చాలామందికి అర్థమైపోయి ఉంటుంది. ఈరోజు మనం మాట్లాడుకోబోయే సినిమాలు ద షైనింగ్ అండ్ ఇట్స్ సీక్వెల్ డాక్టర్ స్లీప్. ముందుగా ద షైనింగ్. ఈ సినిమా 1980లో రిలీజ్ అయింది. ఈ సినిమాని డైరెక్ట్ చేసింది స్టాన్లీ క్యూబ్రిక్. ఈ సినిమాని స్టీఫెన్ కింగ్ రాసిన ద షైనింగ్ అనే నోవెల్ ఆధారంగా తెరకెక్కించారు. ఈ సినిమాలో లీడ్ రోల్స్ ప్లే చేసిన వాళ్ళు జాక్ నికల్సన్ అండ్ షెల్లీ. ఇప్పుడు సినిమా స్టోరీ గురించి మాట్లాడుకుందాం. జాక్ టోరెన్స్ అనే వ్యక్తికి ఓవర్లుక్ హోటల్లో జాబ్ వస్తుంది. సో తను తన ఫ్యామిలీతో అక్కడికి షిఫ్ట్ అవుతాడు. అక్కడ జాక్ టోరెన్స్ యొక్క కొడుకు కొన్ని వింత వింత విషయాల్ని గమనిస్తాడు. కొన్ని రోజుల తర్వాత జాక్ టోరెన్స్ ఒక ఇన్సేమ్ పర్సనాలిటీ లాగా ట్రాన్స్ఫార్మ్ అవుతాడు. ఇన్సేమ్ పర్సనాలిటీ లాగా ట్రాన్స్ఫార్మ్ అయిన తర్వాత ఈ ఓవర్లుక్ హోటల్లో ఏం జరిగింది అనేదే ఈ సినిమా కథ. ముందుగా మనం ఈ సినిమాకి సంబంధించినంత వరకు మాట్లాడుకోవాల్సిన వ్యక్తి స్టాన్లీ క్యూబ్రిక్. ఈ సినిమా గురించి వీడియో చేద్దాం అనుకున్నప్పుడు నేను ఈ సినిమా గురించి కొంచెం రీసెర్చ్ చేశాను. ఈ సినిమా ద షైనింగ్ అనే స్టీఫెన్ కింగ్ రాసిన నోవెల్ ఆధారంగా తెరకెక్కింది అని మీకు చెప్పాను. సో ఈ రీసెర్చ్లో నాకు తెలిసిన విషయం ఏంటంటే ద షైనింగ్ అనే నోవెల్లో ఉన్నదానికి ద షైనింగ్ అనే సినిమాకి చాలా డిఫరెన్స్ ఉంది. సినిమా రిలీజ్ అయిన కొత్తలో స్టీఫెన్ కింగ్ ఈ సినిమాని చూసి తను స్టాన్లీ క్యూబ్రిక్ చేసిన సినిమా తన నోవెల్కి న్యాయం చేయలేదు అని అభిప్రాయం వ్యక్తం చేశారు. రిలీజ్ అయిన కొత్తలో ఈ సినిమాకి మిక్స్డ్ రివ్యూస్ వచ్చాయి. కానీ ఏళ్ళు గడిచే కొద్దీ ఈ సినిమాకి ఒక కల్ట్ ఫాలోయింగ్ ఏర్పడింది. దానికి ముఖ్యమైన కారణం స్టాన్లీ క్యూబ్రిక్ యొక్క టేకింగ్. ఈ సినిమా హర్రర్ జానర్లో ఒక జనరేషన్ ఆఫ్ ఫిల్మ్ మేకర్స్కి ఇన్స్పిరేషన్గా నిలిచింది. హర్రర్ జానర్లో అసలు ఫ్లా అనే లేని సినిమా ఏదైనా ఉంది అని అంటే ఖచ్చితంగా నేను చెప్పే సినిమా ద షైనింగ్. దిస్ ఈజ్ సో పర్ఫెక్ట్. తరువాత మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది జాక్ నికల్సన్. మ్యాన్ ద వే హీ పర్ఫార్మ్డ్ ఇన్ దిస్ ఫిలిం పర్ఫెక్ట్లీ యాప్ట్ ఫర్ అన్ ఇన్సేమ్ హ్యూమన్ బీయింగ్. ఒక్కసారి ఈ పిక్చర్ని చూడండి. అసలు ఆ ఇమేజ్ చూడగానే మీకు అర్థమైపోయింది తను ఎంత సేమ్ ఇంటెన్సిటీ తన కళ్ళల్లో ఉందో మనకు అర్థమైపోతుంది. అసలు ఏదో పోయినట్టుంటాడు ఈ సినిమాలో జాక్ నికల్సన్. దిస్ ఈజ్ డెఫినెట్లీ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఆల్ టైమ్ పర్ఫార్మెన్సెస్ ఎవర్. తరువాత మ్యూజిక్. ఈ సినిమాలో ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే మ్యూజిక్కి ఒక సపరేట్ థీమ్ లాంటిది ఏమీ ఉండదు. ఇష్టం వచ్చినట్టు ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ నాయిసెస్ చేస్తూ ఉంటుంది. అదే ఈ సినిమా మ్యూజిక్ విచ్ ఈస్ క్వైట్ అన్సెట్లింగ్, విచ్ ఈస్ క్వైట్ యాప్ట్ ఫర్ ద మూవీ బికాస్ ద మూవీ ఈజ్ ఆల్సో అన్సెట్లింగ్. అసలు ఈ సినిమా అంతా ఒక ఎత్తు అయితే లాస్ట్లో వచ్చే ఈ విజువల్ ఒక ఎత్తు. అప్పటి వరకు ఒక భయంకరమైన అన్సెట్లింగ్ మూవీ చూసిన మనకి ఈ విజువల్ మైండ్ పోగొడుతుంది. ఈ సినిమాలో నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే మనం ఈ సినిమాని మల్టిపుల్ వేస్గా ఇంటర్ప్రిట్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ వై ఐ లైక్ దిస్ మూవీ సో మచ్. ఈ సినిమాని కనుక మీరు నైట్ టైం చూసారంటే ఖచ్చితంగా చెప్తున్నాను ఈ సినిమా మిమ్మల్ని నిద్రలో కూడా హాంట్ చేస్తుంది. సో దట్ ఈస్ అబౌట్ ద షైనింగ్. చూసుండకపోతే ఖచ్చితంగా చూడండి. ఇఫ్ యూ లవ్ హారర్ మూవీస్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మూవీ విచ్ యూ షుడ్ నాట్ మిస్. ఈ సినిమాని మీరు పర్ఫెక్ట్గా అప్రిషియేట్ ప్లస్ పర్ఫెక్ట్గా ఎంజాయ్ చేయాలనుకుంటే ఖచ్చితంగా టేక్ మై వర్డ్, ప్లీజ్ పుట్ ఆన్ హెడ్సెట్ అండ్ దెన్ వాచ్ దిస్ మూవీ. నౌ లెట్ us టాక్ అబౌట్ డాక్టర్ స్లీప్. ఈ సినిమా 2019లో రిలీజ్ అయింది. ఈ సినిమాని డైరెక్ట్ చేసింది మైక్ ఫ్లానగన్. ఈ సినిమాలో లీడ్ రోల్స్ ప్లే చేసిన వాళ్ళు యువన్ మెక్గ్రెగర్ అండ్ రెబెకా ఫర్గసన్. ఈ సినిమా స్టీఫెన్ కింగ్ రాసిన డాక్టర్ స్లీప్ అనే నోవెల్ ఆధారంగా తెరకెక్కింది. ఈ సినిమా కథ జాక్ టోరెన్స్ సన్ అయిన డానీ టోరెన్స్ పెద్ద అయిన తర్వాత
తన లైఫ్లో ఏ పొజిషన్లో ఉన్నాడు, ప్లస్ తన పాస్ట్కి చాలా దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. దాని నుంచి పారిపోవడానికి ఆల్కహాల్ని అలవాటు చేసుకుంటాడు. కానీ ఒకరోజు తనలాగే షైన్ అవ్వగలిగే ఒక చిన్న పిల్లని కలుస్తాడు. అప్పుడు తను తెలుసుకునే విషయం ఏంటంటే, ఇలా షైన్ అవ్వే వ్యక్తులని చంపటానికి రోజ్ అనే క్యారెక్టర్ అని వాళ్ళ టీం ఇలా షైన్ అయ్యే వాళ్ళని చంపటానికి ప్రయత్నిస్తూ ఉంటారని తెలుసుకుంటాడు. సో ఈ రెండు గ్రూప్స్ మధ్య ఏం జరిగింది అనేది ఈ సినిమా మిగతా కథ. ఈ సినిమా రీసెంట్గా 1 year బ్యాక్ 2019లో రిలీజ్ అవటం వల్ల ఈ సినిమా గురించి ఇంతకంటే ఎక్కువ చెప్పలేము. ద షైనింగ్ సీక్వెల్ కథ ఈ సినిమా అని ఎక్స్పెక్టేషన్స్ హైగా పెట్టుకోబాకండి. ఈ సినిమాకి షైనింగ్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. షైనింగ్ ఒక టోటల్ డిఫరెంట్ వైబ్ ఉంటుంది. ఈ డాక్టర్ స్లీప్ టోటల్ ఒక డిఫరెంట్ వైబ్ ఉంటుంది. మీరు కనుక ద షైనింగ్ ఫ్యాన్ అయితే డోంట్ వరీ, ఈ సినిమాలో ద షైనింగ్ యొక్క నోస్టాలజీ టచ్ ఖచ్చితంగా ఉంటుంది. సో దాట్స్ అబౌట్ ద షైనింగ్ అండ్ డాక్టర్ స్లీప్. ఈ రెండు సినిమాలో జంప్ స్కేర్ హారర్ మూవీస్ మాత్రం కాదు. సో డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీ జంప్ స్కేర్ ఇన్ దిస్ మూవీ. దీస్ మూవీస్ ఆర్ టోటలీ క్యారెక్టర్ డ్రివెన్ హారర్ మూవీస్. సో ఖచ్చితంగా హ్యాలోవిన్ సందర్భంగా ఈ రెండు సినిమాల్ని చూడండి. మీకు కనుక ఈ వీడియో నచ్చి ఉంటే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు అవర్ ఛానల్ విచ్ యాక్ట్స్ యాజ్ ఎ గ్రేట్ సపోర్ట్ టు అస్. అండ్ ఆల్సో ప్లీజ్ డూ లైక్, షేర్ దిస్ వీడియో. అండ్ ఆల్సో ఈ మూవీస్ మీద మీ ఒపీనియన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. అండ్ యాజ్ ఆల్వేస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.